ఎవరిచ్చారు సామర్థ్యాన్ని? దేవుడిచ్చాడు. నీకు చాతుర్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కనుక దేవుని వలన పొందుకున్నాను, దేవుడు నాకు విజయం ఇచ్చారని చెప్పాలి. కానీ ఇదిగో నా తెలివిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా శౌర్యాన్ని బట్టి, నా యొక్క ఏమి కాదు, నీకేమి లేదు, నాకేమి లేదు అని ఆయన ఇచ్చాడు. ప్రభు అంటున్నాడు గర్విష్ఠుల గర్వాన్ని. సో మనం మాట ఎవరిని గర్వము? అది నీ గర్వం నిన్ను తగ్గించుద్ది, నా గర్వం నన్ను తగ్గించుద్ది. ఎవరు తగ్గించారు? అక్కడ మన గర్వం మనం తగ్గించుదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా ఈ 7 రాజులు గర్వంగా వచ్చారు. ఇజ్రాయెల్ రాజుకి మేము తోడుగా ఉన్నాము, నీకు రా అని చెప్పని వచ్చారు. ఆయన పిలవగానే ఎవరి మీదకి? దేవుని బిడ్డల మీదకి. చివరికి గర్వాన్ని అణిచి వారి మెడలపై, రాజుల మెడలపైన సిపాయిల పాదాలు పెట్టించాడు దేవుడు. తర్వాత యెహోషువకు ఇచ్చిన ధైర్యం. ఇప్పుడు దేవుడు యెహోషువకు ధైర్యం ఇచ్చాడే, ధైర్యపడు, ధైర్యంగా ఉండు, భయపడద్దు, నిబంధన కలిగి ఉండమన్నాడే. ఆ వార్త ఇప్పుడు యెహోషువ సైనికులకు ఇస్తున్నాడు. అది ఆ ధైర్యం. చదువుదాం అన్నమాట. 25 వచనం. అప్పుడు యెహోషువ అంటే ఎవరైతే పాదాలు పెట్టారో వారితో మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చూసారా చేయను. మీరు ధైర్యపడద్దు, మీరు భయపడద్దు. ఎందుకంటే యెహోవా వీళ్ళకి ఏ విధంగా చేశాడో మీ మీదకి ఎవరు ఇచ్చినా సరే ఇలాగ చేస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. నువ్వు ధైర్యపడద్దు అని ఇప్పుడు దేవుడు యెహోషువకి ముమ్మారు చెప్పాడు కదా, ధైర్యపడద్దని, ధైర్యంగా ఉండమని చెప్పని. ఇప్పుడు అది అనుభవించిన యెహోషువ వీళ్ళకి చెప్తున్నాడు, మీరు ధైర్యపడద్దు, నేను అనుభవించాను, నేను భయపడతా ఉంటే దేవుడు నన్ను బలపరిచాడు, మీరు కూడా అలా ఉంటే మిమ్మల్ని కూడా బలపరచని చెప్పని ధైర్యం చెప్పాడు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా నువ్వు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డగా ఉంటే, ఆయనకు లోబడితే, అధైర్యపడక జీవిస్తే దేవుడు నిన్నెక్కడ కూడా తొట్టినివ్వడు, నీకు అపాయం రానివ్వడు, నీ శోధనలో పడినివ్వడు. నీకు సాక్షిగా నిలబడటానికి, నీకు ధైర్యం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉండడం మనం చూస్తున్నాం. అందుకనే దేవుడిని మనము ఎప్పుడైనా ఆయన కార్యాలు చూడాలంటే ఆయన రుచి చూసి తెలుసుకోవాలి. దేవుడు ఎంత గొప్పవాడో పక్కనుండి అర్థం కాదు. మనము వంట చేసి వంట కళ్ళ ముందు పెట్టుకొని దాన్ని చూస్తే ఆ రుచి నీకు అర్థం కాదు. నాలుగు మీద వేసుకుంటేనే దాని రుచిని చూడగలవు. కనుక దేవుని విషయంలో కూడా ఆయన యొక్క కార్యాలను చూడాలంటే, ఆయన యొక్క అభయాన్ని పొందుకోవాలంటే, ఆయన యొక్క విజయం నీ ద్వారా నెరవేరాలంటే నీవు రుచి చూడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. చదువుకుందామా 34వ కీర్తన